సింగపూర్లో సాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు 5 రోజుల పర్యటన. సీఎం వెంట మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులు, పలు సంస్థల ప్రతినిధులతో భేటీ. సింగపూర్లో తెలుగువారి నుంచి చంద్రబాబుకు ఘన స్వాగతం. ఈ రోజు సింగపూర్ తెలుగు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం. రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాల మీద చర్చలు. సింగపూర్ పర్యటన మీద ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్. రాష్ట్ర అభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా సింగపూర్ను అభివర్ణించిన సీఎం అంతర్జాతీయ వేదిక మీద ఏపీకి గుర్తింపు తెస్తామని ధీమా. రేపటి నుంచి పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చ. ఉభయ సభల్లో 16 గంటల చొప్పున చర్చకు సమయం. రేపు ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో, ఎల్లుండి రాజ్యసభలో చర్చ. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో విషాదం. శ్రావణమాసం ఆదివారం సెలవు కావడంతో రద్దీ. ఆలయంలో తొక్కిసలాట. 6 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారు వల్లనే తొక్కిసలాట జరిగినట్టు నిర్ధారణ. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాక్కు గురైనట్టు ఆధారాలు లేవని తేలిందన్న జిల్లా కలెక్టర్. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం. మానసాదేవి ఆలయం దగ్గర భక్తుల తొక్కిసలాట ఘటన మీద ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ మీద ఏపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సంజయ్. రమేష్ వ్యాఖ్యల మీద చర్చకు సిద్ధం కావాలంటూ కేటీఆర్కు సవాల్. తెలంగాణకు యూరియా విషయంలో కేంద్రం సహకరించడం లేదని మంత్రి తుమ్మల ఆరోపణ. సీఎం అడిగినా స్పందించలేదంటూ వ్యాఖ్యలు. తెలంగాణ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు అర్ధరహితమంటూ మండిపాటు. ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన. రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా గంగైకొండ చోళవరంలో ఉత్సవాలకు హాజరు. వారణాసి నుంచి తెచ్చిన గంగా జలంతో శివుడికి అభిషేకం. ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరి. ప్రధాని మోడీకి మరో ఘనత. గ్లోబల్ లీడర్ సర్వేలో ప్రధాని మోడీకి అగ్రస్థానం. మోడీకి 75% మంది మద్దతు లభించినట్టు వెల్లడి. 44% మద్దతుతో 8వ స్థానంలో డొనాల్డ్ ట్రంప్. కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసు. ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు. సోదాలు చేసి డాక్టర్ నమ్రత అరెస్ట్. కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిబ్బందిని లోపలే ఉంచి ఇంట్రాగేషన్. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎక్సైజ్ పోలీసులు. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్. మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు. ఆసియా కప్లో భారత్, పాక్ పోర్ మీద మళ్లీ రాజకీయ రగడ. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్. 14న భారత్, పాక్ మధ్య మ్యాచ్. క్రీడల్లోనూ పాక్ను బహిష్కరించాలని ప్రతిపక్షాల డిమాండ్. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళి. అబ్దుల్ కలాంను స్ఫూర్తిదాయకమైన దార్శనికునిగా అభివర్ణించిన మోడీ. మహోన్నత మానవతావాది అంటూ చంద్రబాబు ట్వీట్. ఆపరేషన్ సింధూర్ను పాఠ్యాంశంగా చేర్చబోతున్న ఎన్సీఈఆర్టీ. ప్రత్యేక మాడ్యూల్ సిద్ధం చేస్తున్న అధికారులు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యమంటూ వివరణ. ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్. రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కుకు వీలు. నెంబర్ లింకైన బ్యాంకు ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూసేలా నిబంధన. ట్రాన్సాక్షన్ లిమిట్లో మార్పు లేదు. ఢిల్లీ ఏపీ భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం హరిహర వీరమల్లు ప్రదర్శన. ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారి కోసం సినిమా ప్రత్యేక ప్రదర్శన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు. ములుగు జిల్లా అడవుల్లో కలకలం రేపిన బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్. మైతాపురం జలపాత సందర్శనకు వెళ్లి తిరిగి ప్రయాణంలో తప్పిపోయిన విద్యార్థులు. 100కు ఫోన్ చేయడంతో 7గురిని కాపాడిన వెంకటాపురం పోలీసులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ. చైనాకు అమెరికా హెచ్చరిక. రష్యాకు ఆయుధ పరికరాల సరఫరా మీద ఆగ్రహం. అమెరికా ఆరోపణలను తిప్పికొట్టిన చైనా. ఉక్రెయిన్పై దాడులు మరింత పెరుగుతాయని ఆందోళన. పాకిస్తాన్లో కుండపోత వర్షాలు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సులలో భారీ వరదలు. దాదాపు 270 మంది మృతి. ఇజ్రాయిల్ సైనిక చర్యను సమర్థించిన ట్రంప్. హమాస్కు శాంతి ఒప్పందంపై ఆసక్తి లేదన్న ట్రంప్. హమాస్తోనే గాజా కాల్పుల విరమణ చర్చ విఫలం. హమాసును లేకుండా చేయాలని ఇజ్రాయిల్ ఆర్మీకి సూచన. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్. కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్ మధ్య నిన్న తొలి గేమ్ డ్రా. ఈ రోజు రెండో గేమ్. మళ్లీ డ్రా అయితే 28న ట్రే బ్రేక్తో విజేత ప్రకటన.